హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులు, వాక్యాభిలాషులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు ఎప్పుడూ కూడా మనందరము బాగుండాలి, క్షేమంగా ఉండాలి, దీవించబడాలని ఆయన కోరుకుంటాడు. మానవ లోకములో మనుషులు ఎవరు కూడా నష్టపోవటం ఆయనకి ఇష్టం లేదు. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము. ప్రియులారా, ఈ సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. దేవుని వాక్యములో వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అని రాయబడి ఉంది. కాబట్టి వేరుగా ఉండటం అనేది చాలా ప్రమాదకరమైన స్థితి. ఒకప్పుడు దేవుడు ఒక్కరితో పనిచేశారు, కొంతకాలం ఇద్దరితో పనిచేశారు, కొంతకాలం అందరితో పనిచేశారు. దేవుని యొక్క కార్యం అది. దావీదు కాలంలో ఒక్కనితోనే ఆయన పనిచేశాడు. ఒక్కడైన దావీదు గొలియాతును ఓడించి ఇశ్రాయేలీల సమాజం అంతటికి విజయాన్ని కలుగు చేశాడు. అలాగే గిద్యోను కాలంలో 300 మందితో విజయాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. దేవుడు ఒక్కడితో పని చేయగలడు, అనేక మందితో కూడా పని చేయగలడు. ఈనాడు దేవుడు సంఘముతో పని చేస్తున్నాడు. అందుకే లేఖనములో రాయబడిన మాట ఏమనగా, భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేన్ని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుందని లేఖనాల్లో చదువుతున్నాం. కాబట్టి భూమి మీద ఇద్దరు ఏకీభవించి అంటే ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడి ఎందురో అక్కడ నేను వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు సంఘానికి అలాంటి ఆధిక్యతను ఇచ్చాడు. కాబట్టి ఈనాడు కలిసి పని చేయటం అనేది ఆశీర్వాద కారణం. కలిసి దేవుని కొరకు ముందుకు సాగటం అనేది ఆశీర్వాద కారణం. అయితే ఒక్కొక్కసారి అందరూ నడవలేరు, అందరూ పని చేయలేరు. ఎందుకంటే కొంతమందికి శారీరకమైన బలహీనతలు, అనారోగ్యతలు, శక్తిహీనతలు ఉంటాయి. ఆ కారణాన్ని బట్టి వారు ముందుకు అడుగు వేయలేరు. అయితే ప్రియులారా, వేయగలిగిన వారితో పని జరుగుతున్నప్పుడు వేయగలిగిన వారి కొరకై ప్రార్థన చేయడం ద్వారా అందరూ కలిసి దేవుని పని చేస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి వేరుగా ఉండటం అనేది మంచిది కాదు. వేరుండకూడవాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడని రాయబడి ఉంది. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. తండ్రి ఇంటిలో 2 కొడుకులు, తండ్రి వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే సడన్గా చిన్న కొడుకు ఒక ఆలోచన వచ్చింది, ఆస్తి తీసుకొని వేరుగా వెళ్ళిపోదామని. ఆస్తి తీసుకుని వేరుగా వెళ్ళాడు. తండ్రిని కాదనుకున్నాడు, తండ్రి యొక్క ఉపదేశాన్ని తిరస్కరించాడు. తండ్రి ఎన్నో రీతిలుగా బ్రతిమలాడాడు, ఆస్తి కావాలంటే ఇచ్చేస్తాను కానీ ఇక్కడే ఉండు అని అడిగాడు కూడా. అయితే ఆ వ్యక్తి స్వేచ్ఛానుసారంగా ఉండాలని ఆలోచన చేశాడు, వేరుగా ఉండాలని ఆలోచన చేశాడు. తద్వారా తన జీవితంలో ఎంతో గొప్ప నష్టాన్ని పోయాడు.
ఎంత గొప్ప నష్టం అంటే తనకు కలిగినదంతా వృధా చేసుకున్నాడు. చివరికి అతడు పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చాడని లేఖనాల్లో చదువుతున్నాం. ప్రియులారా, కాబట్టి వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారంగా ప్రవర్తిస్తాడు. స్వేచ్ఛానుసారంగా ప్రవర్తించడం ద్వారా కలిగే నష్టము చాలా విపరీతమైనటువంటిది. అందుకే లేఖనాల్లో చూస్తున్నాం, అట్టివాడు లెస్స అయిన జ్ఞానానికి విరోధి. కాబట్టి ప్రియులారా, నాకు మాత్రం అన్నీ తెలియదా, నేను మాత్రం అన్నీ చేయలేనా, నేను మాత్రం అన్నీ సాధించలేనా అనేటువంటి ఆలోచన సర్వసాధారణంగా మానవ బలహీనత. అలాంటి పరిస్థితి ద్వారా మనం ఎన్నో నష్టాలు ఎదుర్కొంటాం. అందుకొరకే మనము సహవాసములో ఉండుట అనేది చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా క్రీస్తుతో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో సహవాసము, దేవుని ప్రజలతో సహవాసము, దేవుని మహిమ కొరకై ముందుకు అడుగులు వేయటానికి ఎంతో ఉపయుక్తముగా ఉంటుంది. కాబట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం, ఈ విషయాలు గమనిద్దాం, ఆలోచన చేద్దాం. కాబట్టి ఎప్పుడూ వేరుగా ఉండటం అనేది ప్రమాదకరం. దేవుని వాక్య ప్రకారము సంఘము ఏర్పడిన తర్వాత కలిసి పని చేయటం అనేదే ప్రాముఖ్యం. కలిసి సువార్త ప్రకటించటం అనేదే ప్రాముఖ్యం. కలిసి దేవుని కార్యాల్లో ముందుకు నడవటం అనేదే ప్రాముఖ్యం. అలాగున చేయడం ద్వారా దైవాశీర్వాదాన్ని మనం పొందగలం. దేవుడు ఈ మాటలు మన మధ్యలో దీవించి మనందరికీ ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, కుటుంబములో ఐక్యత, సంఘములో ఐక్యత, అలాగే సమాజములో ఐక్యత కలిగి జీవించే అనుభవము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవాన్ని ఘనమైన నామం కొరకు వందనాలు. నీ వాక్కు కొరకై స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ పాదములకు వస్తున్నాం. నీ సన్నిధి మాతో ఉంచి మీరే మహిమ పొందుతున్నందుకై స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రజలందరికీ ఆశీర్వాదాన్ని ఇచ్చి బలపరిచి నీ మహిమ కొరకు ఆహితపరచమని, నీ వాక్కులు మాకు క్షమాభివృద్ధి కలుగుచినట్లుగా ఆశీర్వదించమని, వినేవారికి నీ ఆత్మజ్ఞానము దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.